విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి. దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి యువత ముందుకు సాగాలన్నారు. తక్కువ టైంలో ఎక్కువ మంది గ్రాడ్యుయేట్లను తీర్చిదిద్దిన ఘనత తపస్య కళాశాలల యాజమాన్యానికి దక్కిందన్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన 500 మంది విద్యార్థులకు పట్టాలను అందజేశారు ప్రొఫెసర్ లింబాద్రి. తపస్య కాలేజ్ ఆఫ్ కామర్స్ మేనేజ్మెంట్ గ్రాడ్యుయేషన్ డే వేడుకలు హైదరాబాద్లో రవీంద్ర భారతిలో ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఉస్మానియా విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణ అధికారి రాములు, తపస్య కళాశాల చైర్మన్ పాల్గొన్నారు. ఒక నాణ్యమైనటువంటి విద్యను, నైపుణ్యాన్ని అందించేటువంటి విద్యను పొందడానికి ఇలాంటి మంచి ఇన్స్టిట్యూషన్స్లో వారిని జాయిన్ చేయటం జరిగింది. అంతేకాకుండా విద్యార్థులకు మనం ఇచ్చే సందేశం ఏంటంటే, విద్యార్థులందరూ కూడా ఈ సమకాలీన ప్రపంచంలో జరుగుతున్నటువంటి మార్పులకు అనుగుణంగా, సాంకేతిక పరంగా వచ్చేటువంటి మార్పులకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలకు కావలసినటువంటి నైపుణ్యాన్ని, అట్లాగే వ్యాపారాలకు అవసరమైనటువంటి నైపుణ్యాలని, మానవ విలువలతో కూడినటువంటి విద్యను పొందడానికి ఇలాంటి ఇన్స్టిట్యూషన్స్ ఎంతో గొప్పగా కృషి చేస్తున్నాయి. ఈ ఇన్స్టిట్యూషన్కు ఒక ప్రత్యేకత ఉంది. అతి తక్కువ కాలంలోనే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కువ సంఖ్యలో వారు కళాశాలను ఏర్పాటు చేయటం, ఎక్కువ మంది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వటం జరుగుతుంది. తద్వారా ఏం జరుగుతుందంటే, శ్రీధర్ గారికి, శ్రీనివాస్ గారికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏదైతుందో, ఆ లీడర్షిప్ క్వాలిటీ ఏదైతుందో, ఈ దేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రకమైనటువంటి నైపుణ్యాన్ని విద్యార్థులకు అందించాలి, ఏ రకమైనటువంటి మార్కెట్ ట్రెండ్స్ ఈ సమాజంలో, ప్రపంచంలో వస్తున్నాయో దానికి తగ్గట్టుగా పిల్లలకు ఇంటర్న్షిప్స్ ఇవ్వటం, పిల్లలకి ప్రాక్టికల్గా ట్రైనింగ్ ఇవ్వటం ద్వారా ఇవాళ బీకామ్ అంటే తపస్య అంటే బీకామ్ అన్నంత రీతిలో విద్యార్థులు రాగలుగుతున్నారు. వారికి దాదాపు 85-90% విద్యార్థులకు ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నామని చెప్తున్నారు. అందుకు నిజంగా వారికి అభినందనలు తెలియజేస్తున్నాం. ఒకప్పుడు తపస్య సిఏ కోచింగ్ అండ్ ఆల్ ప్రొఫెషనల్ కోర్సెస్ కోచింగ్ ఇచ్చేది. బట్ ఈరోజు భారతదేశం ఒక జీడిపి చూసుకున్న పరంగా తర్వాత ఉన్న నైపుణ్యమైన కోర్సెస్ కూడా కావాలనేది గ్రహించి ఇంటర్మీడియట్తో పాటు కామర్స్ రంగంలో గ్రాడ్యుయేషన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. మా ఒక ప్రత్యేకత ఏంటంటే, గ్రాడ్యుయేషన్లో అకాడమిక్స్తో పాటు స్కిల్ ఓరియంటెడ్ ట్రైనింగ్, అంటే ఇండస్ట్రీకి కావాల్సిన నీడ్ ప్రకారం కోర్సెస్కి ట్రైనింగ్ ఇవ్వటం అనేది జరుగుతుంది. అలా ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ చేసిన విద్యార్థులకి ఇవాళ గ్రాడ్యుయేషన్ డే పెట్టడం జరిగింది. సో ఈ గ్రాడ్యుయేషన్ డేకి మా ఒక ఆల్ బ్రాంచెస్ నుంచి విద్యార్థులు హాజరవడం జరిగింది.